ఒంగోలు శాసనసభ్యులు గారు కావలసిన జాతకాలు గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు విధుల గారికి అలాగే గౌరవను శుభ సాయంత్రం తెలియజేస్తున్నాం. అధికరిస్తూ కోరుతున్నాం. నేను ముందే చెప్పాను, ఆ రోజు ఇండివిజువల్స్ మధ్య ఉంది, ఒకరు ఇచ్చేవారు ఒకరు తీసుకునేవారు. కానీ ఇవాళ వీళ్ళందరికీ ఇచ్చేది ఒకే కిట్టి నుంచే, ఒకే ట్రెజరీ నుంచే ఇస్తున్నాం. అందరికీ కూడా నమస్కారాలు సార్. అందరు స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టడం జరిగింది సార్. దాంట్లో ముఖ్యంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్, వివిధ ఎల్పిజి డీలర్స్, అదేవిధంగా రైస్ డీలర్ అసోసియేషన్, హోల్సేల్ డీలర్స్, రిచ్ పర్సన్స్ మాత్రమే కాకుండా ఇది అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం. జిల్లాలో ఎక్కువ మంది మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ అసోసియేషన్స్ వారు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఈ కాన్సెప్ట్ గురించి మార్గదర్శిగా మార్చినప్పుడు వారిని పీపుల్ని మోటివేట్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అవ్వడానికి మన జిల్లాలో ఉన్నాము. ఇంకా దాదాపు ఒక 42,000 ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేయాలి, ఫ్యామిలీస్ ని కూడా అడాప్ట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో కూడా అంటే పూర్తిగా పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ అడాప్ట్ చేసుకోవడం రెండు అవసరం ఉంటుంది. థర్డ్ పంటని ఏదైనా ఫ్యామిలీస్ కు కావాల్సిన నీడ్స్ ని సో ఈ రోజు ఏదైతే మీటింగ్ ఉందో దీంట్లో మీరు ఇచ్చిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా దీంట్లో ఆల్రెడీ యాక్టివ్ గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కంప్లీట్ చేయడానికి ఈ రోజు పెట్టుకున్న ఈ మీటింగ్ యూస్ఫుల్ గా ఉంటుంది అని దానికి గ్రామ సభ కూడా ఇప్పుడు జరుపుతున్నాము. అదే విధంగా ఈ ఫ్యామిలీస్ యొక్క నీడ్ అసెస్మెంట్ కూడా జరుగుతున్నాయి తీసుకుంటున్నాను సార్. ఓవర్ టు యు సార్. వేదికైనటువంటి శాసనసభ్యులందరికీ ప్యారల్గా ఫుల్ఫిల్ చేసుకోగలిగినప్పుడే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాన్ని మనం నెరవేర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇది వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ P4 కాన్సెప్ట్ అనేది ఇటీవల వచ్చిన ఏజ్ గ్రూప్ ఇది కొత్త. పురాతనంగా గ్రామాల్లో ఉంది. ముఖ్యమంత్రి గారు పేదరిక లేని సమాజం కోసం సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు 15% ఉన్నటువంటి కుటుంబాలని సమాజంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి 4% ప్రజలు P4 విధానంలో వారిని అదే విధాలా తీసుకొని అదే విధాలా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందించే ప్రయత్నం చేస్తూ ఇవాళ వచ్చాం. ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశం విజన్ 2047 భవిష్యత్తుకి 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని పరిస్థితి ఉండాలి. పేదరికంలో ఏ కుటుంబం ఉండకూడదు. వాళ్ళకి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక విధాల సహాయపడాలని, దాంతో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా తీసుకుపోవాలన్నటువంటి మన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో మెదిలినటువంటి కార్యక్రమం P4. ఈ P4 కార్యక్రమాన్ని ఇవాళ ఒక్కసారి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, మీడియా అన్నీ కలిపి ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపాంతరం చెంది భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే పేదరిక నిర్మూలనకి ఈనాడు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం
ఇది నాంది పలుకుతుందని చెప్పి నేను అనుకుంటాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి నేను ఎర్రగుంటపాలెం నియోజకవర్గం, అలాగే మంత్రి సుభాష్ గారు వచ్చి మార్కాపురం నియోజకవర్గం, జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట దోర్నాల ప్రాంతంలో చేయడం జరిగింది. దానికి కూడా అటెండ్ అయ్యాం. ముఖ్యంగా ఈరోజు మా ప్రోగ్రాం సుపరిపాలనలో తొలి అడుగు. ఈ కార్యక్రమంలో అనేక రకాలుగా ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజలు ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రజలు మంచి చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేటువంటి విధానం చాలా బాగుంది. వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ వాళ్ళే చెప్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం బాగుంది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కూటమి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తుంది.